హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ధరణేశ్వరి వంటల కార్యక్రమంలో మనం చేసే వంటకం వెజ్ బిర్యానీ. ఈరోజు మనం ధరణేశ్వరి చెప్పేది విని వెజ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకొని అందరం చేసుకొని హాయిగా బాగా రుచికరంగా తిందాం. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ చేసుకోవటం ఎలా చెప్తాను. ఉదయాన్నే లేచి మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే చక్కగా బ్రష్ చేసుకొని సబ్బుతో మొహం కడుక్కొని ఆ తర్వాత వెజిటేబుల్స్ షాప్కి వెళ్ళాలి. లేకపోతే మన కంపుకి వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకొని కూరగాయలు తక్కువ ఇస్తారనమాట. ఆ తర్వాత కూరగాయలన్నీ తెచ్చుకొని మనకి కావలసిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కూరగాయలు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగనే కాదు, మీకు పొడుగ్గా కావాలంటే పొడుగ్గా, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకొని పెట్టుకోండి. అసలు ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎందుకు చేస్తున్నాం అంటే నాన్ వెజ్ బిర్యానీ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాం. మీరు పులిలా బతకాలంటే మాంసాహారం తినండి, లేకపోతే మేకాహారం తినండి. మేకాహారం అంటే మీరేదో అనుకుంటారు, ఏమీ లేదు, ఆకుకూరలు కూరగాయలు అవి తింటమే ఇంకా మేకాహారం అనమాట. మీరు పులిలా బతకాలంటే మాంసాహారం తినండి, లేకపోతే మేకాహారం తినండి. అనివార్య కారణాల వల్ల మనం ఈరోజు పులి తినే మాంసాహారం కాకుండా మేకాహారం తింటున్నాం. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ తయారు చేసుకునే విధానాన్ని చెప్తాను. ఇలా కట్ చేసుకున్నాక వంటగదిలోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా అనమాట. ఇంకా స్టవ్ ఆన్ అవ్వలేదు. ఆన్ అయిందా? ఆన్ అయింది. స్టవ్ ఆన్ అయిన తర్వాత దాని మీద ఒక డేక్షా పెట్టుకొని దానిలో ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బాగా కట్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు కూడా ఇలా కొన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి. దీనివల్ల మనకి వెజ్ బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఫ్లేవర్స్తో. ఫస్ట్ మనం మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి. మసాలా దినుసులు కూడా ఇవే కాకుండా మీకు ఏమైనా తెలిసినవి ఇంకా మంచి ఫ్లేవర్ ఇచ్చేవి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకొని మీరు ట్రై చేయొచ్చు. అవి బాగా వేగాక ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా